మన సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది కాబట్టి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి సపోర్ట్ కొట్టాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఇప్పుడు మన డైనమిక్ యంగ్ లీడర్ నీలం మధు గారు మాట్లాడాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. మన యువజన నేత రాష్ట్రంలో మరి గొప్పగా మన అందరూ పనిచేసినటువంటి నీలం మధు గారిని తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని బీసీ ఫెడరేషన్ తరఫున నేను ప్రతిపాదిస్తున్నాను. మీరు అందరూ ఆమోదించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. జై ముద్రాజ్, జై తెలుగా, జై పండుగ సాయన్న, జై పెద్దమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. చాలా సంతోషం అన్న, ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశంలోనే తెలంగాణలో ఈ కొల్లాపూర్ పట్టణంలో కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా దేశానికి ఆదర్శంగా మత్స్యకారుల దినోత్సవం జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సభా అధ్యక్షుడు మల్లికార్జున గారు, ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మా డాక్టర్ శ్రీరన్న గారు, అదేవిధంగా వెంకటరామన్న కూడా మన సమస్యలు అన్ని కూడా చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తారు. ఎందుకంటే మంత్రివర్యులు మా జూపల్లి కృష్ణారావు గారి గురించి కూడా మేము కూడా చెప్తాం. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చూస్తుంటే ఆ రోజు బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఉద్యమకారం కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోని అవసరం లేదు, తెలంగాణ గురించి నేను రాజీనామా చేసి నిలబడతానని ఆ రోజు కూడా మనకు వైపు నిలబడ్డారు బిడ్డ జూపల్లి కృష్ణారావు గారు. వాళ్ళని అప్పటి నుంచి కూడా ఆదర్శంగా తీసుకున్నాం. అట్లనే మా అన్న బాకిటి శ్రీహరి ముద్రాజ్ గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏకైక ముద్రాజ్ బిడ్డ ఎమ్మెల్యే గెలవడంలో ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి రావడం వల్ల మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా బిడ్డనే కాబట్టి ఈ ముద్రాజులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ శాతం ముద్రాజులే ఉన్నారని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 మంది ఉన్నారని ఆయన దగ్గర లెక్క ఉంది. దాని అన్ని కూడా చూసి కూడా మా బిడ్డకు మంత్రి పదవి ఇచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అన్న మల్లు రవీంద్ర గారు, ఎందుకంటే బహుజన బిడ్డ అన్ని వర్గాలను మమేకమై మా అందరి కష్టాలు కూడా ఇంతకుముందు చెప్పిన బిడ్డ మా మల్లు రవణ గారు ఎంపీ గారు, నగర్ కర్నూలు ఎంపీ గారికి, అదేవిధంగా మన అందరి గొంతుగా ఈటెల రాజేంద్ర చూడొచ్చు. మీరు ఈ తెలంగాణ ఉద్యమంలో అయినా సరే, అదేవిధంగా ఒక పార్టీ అవమానించి ఇంటికి పంపిస్తే కేసీఆర్ విషయంలో బిడ్డ మేమందరం కూడా ఆత్మగౌరవం గురించి బతికే బిడ్డలం, కానీ ఏమన్నాడు ఆ రోజు, భయపడే జాతిలో పుట్టలేం బిడ్డ, ఆత్మగౌరవం గురించి పుడతామని చెప్పినాం. ఆ మాటకు అందరం కూడా పార్టీలకు అతీతంగా పోయి కూడా రాజేంద్ర అన్నను గెలిపించడానికి అందరం కూడా కంకరం కట్టుకొని పోయిన రోజు ఉంది. ఆ రోజు జాతి గురించి. అట్లనే ఈ రోజు కూడా ఆ బిడ్డ మేము ఎప్పుడు కూడా మీకు జాతి విషయంలో పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ జాతిలో ఏ బిడ్డకు అన్యాయం జరిగినా కూడా ఊకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా సుధాకర్ అన్న కూడా, ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ నాయకులు సుధాకర్ అన్న కూడా చాలా చెప్పాడు, కేంద్రం నుంచి కూడా స్కీమ్స్ చాలా మంచిగా ఉన్నాయని చెప్పి అన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ వేదిక మీద చాలా మంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కష్టపడ్డ ప్రతి ఒక్క పేరు అందరూ తెలుసు నాకు. ఎందుకంటే అంజనేయులు తెలుసు, మా రాములన్న తెలుసు, ఇక్కడ మల్లికార్జున అన్న తెలుసు. వీళ్ళందరూ కూడా చాలా ఒక 15 నుంచి నెల రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి 21 తారీఖు రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం చెప్పి మన మంత్రులను, అదేవిధంగా మన ఎంపీలను అందరూ పిలిచి మన సమస్యలు వాళ్ళకు రాష్ట్ర గొంతుగా, ఇప్పుడు మీరు ఓన్లీ కొల్లాపూర్ సమస్యలు చెప్పలేరు, తెలంగాణ రాష్ట్ర దేశ సమస్యలు చెప్పినందుకు మీ అందరూ కూడా కొల్లాపూర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పొద్దున్న నుంచి నేను సుమారుగా అన్న నాకు చెప్తాడు 11 గంటల నుంచి కూడా మన బిడ్డలు పొద్దున్న నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తారు. తిండి గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడలేరు. కడుపుని ఆకలైనా ఉంచుకుంటాం, కానీ మేము చైతన్యమైనామని చూపించడానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ కూడా మనం చైతన్యం కాలేమనుకోవట్లేదు, చైతన్యం అయినామని కూడా ఇదే నిదర్శనం. ఆకలిని కూడా పక్కకు పెట్టి మా బిడ్డలు వచ్చారు, మేము వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇంతసేపు కూర్చున్నాం. మీ అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాయి. ఇంకోటి, సమస్యలు ఇప్పటి వరకు చాలా చెప్పారన్నా. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారి దృష్టికి, 2 మంత్రులు ఉన్నారు, మా ఎంపీలు 2 ఉన్నారు కాబట్టి మేము దృష్టికి తీసుకొస్తున్నామన్నా. మేజర్గా గతంలో కూడా అందరూ కూడా రాజశేఖర రెడ్డి ఒక దేవుడు అయిన ముద్రాజులకు ఆ రోజు ఆ మంత్రుల్లో కూడా జూపల్లి కృష్ణ కూడా ఉండే కాబట్టి ఆ రోజు బీసీటీ నుంచి ఏళ్ళకు ఎట్లయితే ఇచ్చిరో ఇప్పుడు కూడా అది డీనోటిఫై చేయాలన్నా ఆల్రెడీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాం. శ్రీహరన్న, నేను అందరం కూడా మా నాయకులు అందరం తీసుకుపోయినాం. ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా పెట్టి
పట్టించుకొని నిరంజన్ గారితో కూడా మాట్లాడిండు, మా ముందే మాట్లాడిండు. అన్న మనం మాట ఇచ్చినాం, కామారెడ్డి డిక్లరేషన్ లో మనం మాట ఇచ్చినాం, ముద్రాలకు కేటగరైజేషన్ లో డి నుంచి ఏళ్ళకి చేస్తామని చెప్పి నిరంజన్ పిలిపించి అది ఏముందో ఫైల్ చూడమని చెప్పిండు. చూస్తే కూడా ఒక రోజు మంత్రివర్యులు సీఆర్ అన్న కూడా మనందరూ పిలిచి కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి దృష్టికి. ఎందుకంటే రమణ క్లోజ్ ఉంటాడు, అదేవిధంగా ఇద్దరు మంత్రులు కూడా క్లోజ్ ఉంటారు కాబట్టి దీర్ఘకాలిక సమస్యన ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మాకు ఫేవర్గానే ఇచ్చింది, డీనోటిఫై చేయమని చెప్పింది. అది ఒకసారి డీనోటిఫై చేయించి అది బీసీడీడీ నుంచి ఏళ్ళకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ముదిరాజులు ఇంతకుముందు చెప్తారు ఓన్లీ చెరువులు కుంటలు ప్రాజెక్టులనే చేపలు కాదన్నా. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో మేము చూస్తున్నాం, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు పిలిస్తే అక్కడికి కూడా వెళ్తున్నాం, కర్ణాటకలో కూడా వెళ్తున్నాం. అక్కడ ఆక్వా సిస్టమ్ చాలా సెట్ చేసారు, దానికి కావాల్సిన ప్రోత్సాహం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అట్లనే కూడా మన రాష్ట్రంలో కూడా ఎవరికైనా ఈ మత్స్యకారులకు ఎవరికైనా భూమి ఉండి అసైన్మెంట్ భూములు ఉన్నా ఏమున్నా కూడా దానికి సబ్సిడీ ఇచ్చి ఆక్వా దాంట్లో మన చేపలు పెంచడానికి రొయ్యలు పెంచడానికి ముదిరాజు బిడ్డలు ఎవరికైతే ప్రోత్సాహం ఉందో దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయంగా అడుగుతారు, రాజకీయంగా మనం చైతన్యమైనం, అందరికీ తెలుసు వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఈసారి స్థానిక సంస్థలలో కూడా మనల్ని చాలా మంది గెలుస్తారు, ఎవరో ఇవ్వాలనే ఆలోచన చేయకుండా ఒకసారి ఈ రోజు ఎట్లా చైతన్యమైనరు రేపు స్థానిక సంస్థల్లో కూడా అట్లనే చైతన్యం కండి. మన బిడ్డలు నిలబడ్డప్పుడు నేను ఎందుకంటే ఇంకో పార్టీ గురించి చెప్పలేను, కానీ నేను కాంగ్రెస్ ఉన్నా కాబట్టి నేను మా మంత్రివర్యుల దగ్గరికి వచ్చి అన్న మా బిడ్డలు ఈయన ఎక్కువ ఉన్నారు, ఈ జిల్లాలో ఈ కాన్స్టిట్యూన్సీ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఇక్కడ 7 నుంచి 6 మండలాలు ఉంటాయి. ఆ మండలాలలో మాకు అవకాశం ఉన్న దగ్గర ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, అదేవిధంగా మా ఊళ్ళకి సర్పంచ్లు లేండి అని చెప్పి నేను ఆయన దృష్టికి తీసుకొచ్చి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లనే మనము కూడా గెలిచిన తర్వాత మళ్ళీ అన్నను కూడా మనం గెలిపించడానికి పని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఇంకోటి జడ్పీటీసీనే కాదు నేను నా పార్టీ గురించి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కూడా నేను చెప్పినా అన్న ఈ రాష్ట్రంలో మేము 14% ఉన్నాం, మీ తెలంగాణలో ముద్రాజులు 14% ఉన్నాం. మా బిడ్డలకు రేపు జరిగే ఎన్నికలలో స్థానిక సంస్థలలో అవకాశం, అదేవిధంగా జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు కూడా ఇవ్వాలి. మా శాతం 33 జిల్లాలలో మాకు జడ్పీ చైర్మన్లు కూడా మా వాటా ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్న ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. మీరు రాజకీయంగా చైతన్యం కండి, మన సమస్యలన్నీ కూడా పెద్దలు, ఎందుకంటే వాళ్ళు మీకన్నా ఎక్కువ ఆలోచన చేసి ఇంతసేపు మీరెంత ఓపిక